వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా. నారి నారి నడుమురారి సూపర్, వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా ఇలాగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. ఏ నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్ సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బాగానే ఉందంటే, ఏయ్ ఇన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు. ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే పెట్టాలి. కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నా మీ మీద కొట్టుకున్నారా? కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్. అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months వెన్ ఎవర్ వి టాక్, వీ యూజ్డ్ టు టాక్ ఫర్ 1.5 hours. అది సో 1.5 hours లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు. ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివ రేంజ్ లో. నాకు ఈజ్ లైక్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం. అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు. వాట్ ఎవర్. నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు 7 ఏళ్ళు అయిందో, ఒక 6 ఏళ్ళు అయిందో ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి,